పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. 7వ నామంలో స్వామిని విరూపాక్ష అని కీర్తిస్తున్నారు. లోకంలో సాధారణంగా ఎవరికైనా సరే 2 కన్నులే ఉంటాయి. కానీ పరమశివుడికి మాత్రం 3 కన్నులు ఉంటాయి. మరి అలా 3 కన్నులు ఉంటే చూడ్డానికి వికారంగా ఉండడా అంటే ఉండడు. కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో అరమోడ్పు కన్నులతో తనలో తాను రమిస్తూ ప్రసన్న వదనంతో ఎంతో సంతోషంగా తెల్లటి శరీరాన్ని కలిగి స్వామి అలా తనలో తాను ఆనంద స్వరూపుడై నిలబడి ఉంటాడు. అందుకే అసలు అందం అంటే పరమశివుడిదే. మీరు ఒక్కసారి మీకు ధ్యానం చేయడం కనుక అలవాటు అయినట్లయితే పరమశివుడి యొక్క అందాన్ని చూడడం కానీ ధ్యానంలో మీకు అలవాటైతే మీ జీవితం అనేది నిరతిశయ ఆనంద స్వరూపంగా మారిపోతుంది. మనం ధ్యాన శ్లోకం చెప్తూ అంటాం కదా, ధవలవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధ మౌలిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి. అసలు పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే, మీకు వచ్చిన కష్టంతో సంబంధం లేకుండా, పరిస్థితితో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థలయందు భగవంతుని స్మరించుకుంటూ భగవంతుని నామాన్ని పలుకుకుంటూ భగవంతుడి యొక్క లీలలను స్మరించుకుంటూ గడపగలిగినట్లయితే వాస్తవానికి అదే అసలైన పూజ. మరి మనం పూజా మందిరంలో చేసేది ఏంటి అనంటే, అది భగవంతుడు మనకు ఇన్ని సుఖాలను అనుభవించడానికి పంచ జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లక్షణం ఉంది కాబట్టి వీటిని పంచ తన్మాత్రలుగా భావించి ఆ పంచ తన్మాత్రలకు మనకు కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి కనీసంలో కనీసం పంచ ఉపచారాలతోటైనా పూజ చేయాలనే నియమం వచ్చింది తప్ప అసలు వాస్తవానికి అదే పూజ కాదు. అలా చేసినట్లయితే మనం భగవంతుడు మనల్ని అనుగ్రహించి 24 గంటలు ఇచ్చాడు. ఈ 24 గంటలలో మనం ఒక చోట కూర్చొని స్వామికి ఎంతసేపు పూజ చేయగలం? కనీసంలో కనీసం పంచ ఉపచారాలు 5 నిమిషాల్లో పూర్తయిపోతాయి. అసలు శాస్త్రం చెప్పింది 64 సేవలు చేయాలి అని పరమశివుడికి. అంటే అది పరమశివుడైనా, అమ్మవారైనా లేదా విష్ణుమూర్తి అయినా ఎవరికైనా సరే 64 ఉపచారాలతో అసలు సేవలు చేయాలి అని చెప్పేసి, అంటే 64 ఉపచారాలు చేయాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. 64 కుదరకపోయినా కనీసంలో కనీసం 16 ఉపచారాలతోటైనా 16 ఉపచారాలతోటైనా స్వామికి పూజ చేయాలి. అది కుదరలేదంటే కనీసంలో కనీసం 5 ఉపచారాలతోటైనా అవి పూజ చేయాలి. అవి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇవి ప్రతి పూజకి ఖచ్చితంగా తప్పనిసరి. ఇక అది కూడా కుదరలేదు అనంటే సూక్ష్మంలో మోక్షం అంటారే, ఆ విధంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ నామాన్ని మీరు కనుక 3 సార్లు పఠించినట్లయితే అప్పుడు మీరు విష్ణు సహస్రనామం చేసిన ఫలితం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. కానీ మీకు నిజంగా సమయం లేకపోతేనే, మీకు ఈశ్వరుణ్ణి అర్చించాలి, ఈశ్వరుణ్ణి పూజించాలి అన్న భావన ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. సమయం తక్కువగా ఉండడం వల్ల మనకు వీలు కాకపోవచ్చు. కానీ మీ గుండెల నిండా భక్తి ఉంది, స్వామి ఆ భక్తికి లొంగిపోతాడు. మీరు ఎన్ని ఉపచారాలు చేశారు అన్న దాటితో స్వామి చూడడు. ఎందుకంటే మనం ఇచ్చే, అంటే పూజలో వాడే ప్రతి ఉపచారం కూడా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించి మనకిచ్చినవే. అందులో మనం కొత్తగా సృష్టించేది లేదు, స్వామికి ఇచ్చేది లేదు. అంచేత ఏదైతే మనం స్వామికి సమర్పిస్తున్నామో దాన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా భావించి, లోకంలో నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పటి వరకు, మీరు ఎన్ని సుఖాలనైనా అనుభవించనివ్వండి, ఆ అన్ని సుఖాలకు ఆధారభూతమై వెలిగేది మాత్రం ఈ పంచ జ్ఞానేంద్రియాలే. వీటిని ఆధారం చేసుకొని పంచ జ్ఞానేంద్రియాలను ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క లక్షణం ఉన్నంత కారణం చేత వీటిని పంచ తన్మాత్రలు అని పిలుస్తారు. కన్ను చూస్తుంది,
చెవి వింటుంది, ముక్కు వాసన పీలుస్తుంది, నోరు రుచి చెప్తుంది, చర్మం స్పర్శ తగిలితే చెప్తుంది. ఇంచేత అసలు ఈ 5 జ్ఞానేంద్రియాలలో అసలు ఏ ఒక్క జ్ఞానేంద్రియం పనిచేయకపోయినా కూడా అసలు మనం సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్న విషయమే మనకు స్పర్శలో, మనకు స్పృహలో ఉండదు. అసలు మనల్ని సుఖాన్ని అనుభవించలేము. అంచేత ఇన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి మనం పంచ ఉపచారాలతో పూజ చేయాలి. ఇక అసలు విషయానికి వస్తే స్వామి 3 కన్నులను ధరించి ఉంటాడు. అంటే 3 కన్నులు కలవాడు స్వామి అంటున్నాం. ఏవి ఆ 3 కన్నులు? ఏదో మనకు మామూలుగా పరమేశ్వరుడి యొక్క శరీరం 7 ధాతువులతో నిర్మించింది కాదు. శాస్త్రం చెప్తుంది అప్రాకృత శరీరంతం అతి మన్మద రూపిణం అంటారు. అంచేత పరమశివుడి యొక్క శరీరం ఏదో మనకులాగా మనకి 3 మలాలు ఉంటాయి. ఒకటి ఆనవ మలము, కాయిక మలము, మాయిక మలము అని మన ప్రతి జీవుడికి ఉంటాయి. ఎంత స్నానం చేసినప్పటికీ ఈ మలాలు మాత్రం పోవు. కానీ పరమశివుడు అలాంటి స్వరూపం కాదు. అప్రాకృత శరీరంతం, అది ప్రాకృతమైన శరీరం కాదు. పంచభూతాలతో లేదా 7 ధాతువులతో నిర్మించబడ్డ శరీరం కాదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువుల వల్ల జీవుడు శరీరాన్ని పొందుతాడు. కానీ పరమేశ్వరుడు అలా కాదు. అంచేత మనకు ఉన్న మామూలు నేత్రాలు కావు. స్వామికి ఉన్నవి ఒక కన్ను సూర్యుడు, ఇంకో కన్ను చంద్రుడు. సూర్య చంద్రులను కన్నులుగా కలవాడు స్వామి. దీంతో పాటు పైన ఒక కన్ను ఉంది కదా, ఇది ఎవరు అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రాన్ని స్వామి కన్నుగా ఉంటాడు. అంచేత ఎవరైనా సరే అవతలి వారు ధర్మం తప్పారు అని తెలిస్తే ఉత్తర క్షణం వారికి భగవంతుడికి, అంటే ఇటు పరమశివుడైనా లేదా విష్ణుమూర్తికైనా ఎవరికైనా సరే పక్షపాత బుద్ధి మాత్రం ఉండదు. అది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. తప్పు చేసిన వాడెవడైనా సరే, అంటే ఎవరైనా సరే, వారు తమ పదవిని అతిక్రమించి తమ కర్తవ్యాన్ని మీరి ప్రవర్తించినట్లయితే, ధర్మాన్ని గాని తప్పినట్లయితే, ఆ గిరిని గాని దాటినట్లయితే పరమేశ్వరుడికి వీడు నావాడు, వీడు నా పుత్రుడు అన్న భావన ఏది ఉండదు. పరమేశ్వరుడికి అంతా సమానమే. లోకంలో మనం చిన్న తప్పు చేస్తేనే ఆ తప్పుకి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కానీ మీరు ఒక విషయం గమనించండి, శ్రీమన్నారాయణునికి ద్వారపాలకులుగా జయ విజయులు ఉండేవారు. వారు ఎంత సాధన చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కదా విష్ణుమూర్తిని అత్యంత అలా కన్నులతో చూడగలిగి స్వామిని దర్శించుకున్నారు. అలాంటి వారు మాత్సర్యంతో అనకూడని మాట సనకసనదనాదుల వల్ల అనడం చేత వారేమయ్యారు, విష్ణుమూర్తి అనుగ్రహానికి దూరమై 3 జన్మల పాటు రాక్షసులుగా జన్మించి ఆ తర్వాత తిరిగి మళ్ళీ స్వామి చేరుకున్నారు. చూసారా, ఒక చిన్న తప్పిదం 3 జన్మల వరకు స్వామికి దూరం చేసింది. అంచేత మనకు మాట అనేది ఎంత గొప్పదో, ఎంత ఆచితూచి మాట్లాడాలో మనకు పురాణాలు నేర్పుతున్నాయి. పురాణాలు వినడం కేవలం ఏదో పురాణాలు వింటే పుణ్యం వస్తుందనో అన్న అలాంటి లేదా కాలక్షేపానికో అలాంటి భావన చేత పురాణాలు ఎప్పుడూ కూడా వినకూడదు. అఫ్కోర్స్ పురాణాలు వినడం మంచిదే, కానీ అందులో నుంచి మనం ఏ సారాన్ని తీసుకుంటున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం, చెప్పేవాడు సమర్థుడా కాదా అన్న విషయం పక్కన పెట్టండి. మనం ఏ తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా సరే అనర్గళంగా మాట్లాడగలిగిన వారికంటే తప్పటడుగులు వేస్తూ బుడిబుడి మాటలతో వచ్చి రాని మాటలు, చిన్నపిల్లలు మాట్లాడే మాటల్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంచేత నా మాటల్ని కూడా అలా ఇలా తడబడుతూ మాట్లాడే చిన్నపిల్లల్ని మాటల్ని ఆ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లు ఎంతో ముచ్చటగా విని సంతోషిస్తారని భావిస్తున్నాను. అమ్మవారికి భావన మాత్ర సంతుష్టాయై నమో నమః అని పేరు. మనం బాహ్యంలో ఎన్ని ఉపచారాలు ఇచ్చి పూజ చేసినా ఇందాక చెప్పుకున్నట్టు అవన్నీ కూడా ఆయన అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం వల్ల కదా మనకు లభించింది. ఇందులో మనం చేసుకునేది ఏదీ లేదు. 16 కళలతో స్వామి వెలిగిపోతాడు అని. ఈ 16 కళలలో ఈ శరీరమే మనది కాదు, మనంతట మనం ఏదీ చేసుకోలేదు. అలాంటప్పుడు నేను నాది అన్న భావన ఎందుకు మనకు? అంచేత
ఇలా ఎవరు తప్పు చేసినప్పటికీ పరమేశ్వరుడు పక్షపాతి బుద్ధిని ఎప్పుడూ చూపించడు. అదేవిధంగా ఈ సూర్య చంద్రులై, ఇందాక చెప్పాను కదా, సూర్య చంద్రులు అగ్నిహోత్రులై. అయితే పరమశివుడు, ఇందాక చెప్పాను మనం, ఎవరైతే ధర్మం తప్పి ప్రవర్తిస్తారో ఆ ధర్మం తప్పిన వారిని కాల్చి బూడిద చేయడానికి, భస్మం చేయడానికి ఈ స్వామి మూడవ కన్ను తెరుస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఏ శరీరం ఉండడం వల్ల కదా ఇన్ని పాపాలు చేశాము, ఆ చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం కాదు, అసలు ఈ శరీరం ఉండబట్టి వదా నువ్వు పాపం చేశావు. అంచేత నీవు ఏ శరీరాన్ని చూసుకొని ఇన్ని పాపాలు చేస్తున్నావో ఆ శరీరమే లేకుండా చేస్తాను అని చెప్పేసి స్వామి అలా శరీరాన్ని తీసేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఏదో తనని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టాడని కాదు, భాగవతంలో ప్రతిజ్ఞ చేస్తాడు. శుద్ధ సాధులందు, శృతులందు, సురలందు, గోవుయందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగనేమి నాడు పట్టి వధింతు అని ప్రతిజ్ఞ చేస్తాడు ప్రహ్లాదోపాఖ్యానంలో. అంచేత వాడు పూర్తిగా ధర్మం తప్పిపోతే తప్ప స్వామి అవతారాన్ని తీసుకోడు. అంచేత ఎంతవరకు చేయనిస్తాడో అంతవరకు చూస్తాడు, పదే అవకాశం ఇస్తాడు. మారడా అని పదే అవకాశం ఇస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది? వీడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా వీడు తెలుసుకోవట్లేదు. ఇక వీడి వల్ల అనేక మందికి బాగా ఇబ్బంది అవుతున్న కారణం చేత వీడిని పడగొట్టడమే మేలని చెప్పేసి స్వామి, మనం ఏడుస్తున్నా కూడా స్వామి తనలో కలుపుకొని తిరిగి మళ్ళీ ఉత్తర జన్మలు అవకాశం తిరిగి ఇస్తూనే ఉంటాడు ఈశ్వరునికి చేరుకునే వరకు. అంచేత ఈ అగ్నిహోత్రం ఏం చేస్తుందనంటే అవతలి వారు ధర్మం తప్పారని తెలిసి వారిని కాలుస్తుంది. అదేవిధంగా జ్ఞానం ఇవ్వడానికి కూడా స్వామి మూడో కన్ను తెరుస్తాడు. వీడికి జ్ఞానం ఇవ్వాలి అని చెప్పేసి స్వామి అనుకున్నాడా, అప్పుడు జ్ఞానం ఈ మూడో కన్ను తెరిచి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ జ్ఞానం కలగాలంటే అంతకంటే ముందు భగవంతుడు ఉన్నాడు అన్న భక్తి కలగాలి. భక్తి కలిగితే కృతజ్ఞత కలుగుతుంది, కృతజ్ఞత కలిగితే చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది, పాత్రత కలిగితే ఆర్ద్రత కలుగుతుంది. ఇవన్నీ కలగడం దేనికి సంకేతం అంటే ఇలా నిస్వార్థంగా కర్మాచరణం, భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతుకుతూ ఈశ్వరుని ప్రీత్యర్థం. ఓకే, ఈశ్వరుని ప్రీత్యర్థం అంటే పరమేశ్వరుడు సంతోషపడే విధంగా మనం కర్మలను చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈశ్వరుడు ఒకానొక నాడు కటాక్షించి మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంచేత ఇది సూర్య చంద్రులకు, అదేవిధంగా ఈ అగ్నిహోత్రానికి ఉన్నటువంటి గొప్పతనం. అదేవిధంగా జగత్తుకంతటికీ కూడా ఒకే సూర్యుడు, జగత్తుకంతటికీ కూడా ఒకే చంద్రుడు. ఈ విషయాన్ని గనక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒకే భూమి ఇప్పుడు మనకు మధ్యాహ్నం ఉన్నది, అది ఇతరులకు రాత్రి అవుతుంది. అటు రాత్రి ఉన్నది మనకు మధ్యాహ్నం అవుతుంది. అది భూమి తిరుగుతూ ఉంటుంది, సూర్యచంద్రులు కూడా తిరుగుతూ ఉంటారు. అసలు యథార్థానికి సూర్యాస్తమయం, సూర్యోదయం, చంద్రోదయం, చంద్రాస్తమయం ఇలాంటివి లేవు. భూమి తిరుగుతూ ఉండడం వల్ల ఆ సూర్యచంద్రులు కూడా తన పని వారు చేసుకుంటూ ఉంటారు. అంచేత సూర్యకిరణాలు పడని చోటంటూ ఎలా ఉండదో అదేవిధంగా పరమేశ్వరుడు తనే సూర్యుడే వెలిగిపోతూ తన బిడ్డల్ని కాపాడుకుంటూ, తన బిడ్డల్ని రక్షించుకుంటూ, సదా తమ బిడ్డల్ని చూసుకుంటూ ఉంటాడు. సూర్యకిరణాలు అసలు పడని చోటంటూ ఒకటి ఉన్నదా? మీరు నాకు చూపించండి. ఉండదు. సమస్త భూమండలం అంతా కూడా సూర్యుడి కిరణాలు ప్రకాశిస్తాయి. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లు స్వామికి ఇలాంటి పక్షపాతం ఉండదు. వారు మన విశ్వాసాన్ని పాటిస్తున్నారా లేదా నేను చెప్పినట్టు బ్రతుకుతున్నారా అన్నది స్వామి ఏమీ చూడడు. తను ఇదంతా ఆట అన్నట్లు ఈ ఆట ఆడుతూ మనల్ని వదిలేసి విడిచిపెడతాడు. పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేని వాక్కును మరియు బుద్ధిని భగవంతుడు మనకు అందించాడు. వీటిని ఆధారం చేసుకొని
గత జన్మలో చేసిన పాపపుణ్యాలను అనుభవిస్తూనే, సంచిత కర్మలు చేస్తూనే ఇదే శరీరంతో ఇక ఉత్తమ లోకాల్ని పొందకుండా తిరిగి అధో లోకాలకు వెళ్లకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించగలిగే మోక్ష పదవిని చేరుకోవడమే మనిషి జన్మ యొక్క చరమ ప్రయోజనం. అది చేరుకోగలడా లేదా, వీడు సమర్థుడా కాదా అన్నది విషయాన్ని తను తెలుసుకోవడానికి జీవితంలో అనేక పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలకు నెగ్గి కానీ మనల్ని మనం తట్టుకొని నిలబడగలిగినట్లయితే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని పట్టుకోవడంలో మనకు ఎంత తొట్రుబాటు కలిగినప్పటికీ కూడా ఆ ఒరిపిడి మనం ఎంత అనుభవిస్తే అంతగా ధర్మం పట్ల మనకు అనురక్తి కలుగుతుంది, మనం ధర్మాన్ని పట్టుకోగలం. అంచేత ఈ విధంగా మనం ప్రయాణం సాగించినట్లయితే మనకు మోక్షం అనేది కరతలామలకమని పెద్దలు, గురువులు, శాస్త్రం కూడా చెప్తూ ఉంది. అంచేత స్వామి ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా అగ్నిహోత్రాన్ని 3 కన్నులను కలిగి ఉంటాడు కాబట్టి స్వామిని విరూపాక్ష అని పిలుస్తున్నారు. అంత గొప్ప నామం ఈ విరూపాక్ష అన్న నామం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.